దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడి దినమంతా మీకు తోడుగా ఉండి కాచి కాపాడి వాత్సల్యత చూపి నడిపించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54 అధ్యాయము 8వ వాక్యం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుదును. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన దేవుడు వాత్సల్యత గలవాడని దావీదు అంటాడు. అలాగనే ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా ఉంటాడంటే అలా ఉండడంట. ఆయన నిత్యమైన కృపతో వాత్సల్యత చూపే గొప్ప దేవుడైన, గొప్ప వాత్సల్యంతో మనలందరినీ సమకూరుస్తున్న గొప్ప దేవుడు. మన దేవుడు కటాక్షము గలవాడు, నీతి న్యాయములు గలవాడు. ఆయన వాత్సల్యత త్వరగా మనల్ని ఎదుర్కోవటానికి ఇష్టపడుతుంది. ఈరోజు ఆయనకున్న జాలి నీపై వాత్సల్యత చూపుతుంది. అనుదినము కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతూనే ఉంది నీ మీద. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యత చూపేవారు ఎవరైనా ఉన్నారా? కనికరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కటాక్షం చూపేవాళ్ళు ఎవరున్నారా? జాలి చూపేవాళ్ళు ఎవరున్నారా? ప్రేమ చూపేవాళ్ళు ఎవరున్నారా? ఏది కొదువు ఉందో ఆ కొదువును సమకూర్చి అందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నీవే కదా ప్రభు అని ఓసేయ భక్తుడు అంటాడు. కాబట్టి దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. ఈ ఆత్మ యందు ఏ దయారసమైన వాత్సల్యతమైన మన జీవితంలో కావాలి అనుకుంటే కనుక మనం దేవుని ఆత్మ కోసం ఎదురు చూడాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈ రోజున నిన్ను అన్ని విషయాల్లో నిత్యమైన కృపతో ఆయన వాత్సల్యత చూపడానికి ఇష్టంగా ఉన్నాడు. వాత్సల్యతకు నువ్వు దూరంగా ఉంటున్నావేమో, ఈరోజు ప్రార్థన చేసుకో. ఆయన కోపించేవాడు కానీ దూరం చేసేవాడు కాదు, మరలా వాత్సల్యత చూపించేవాడు. గొప్ప వాత్సల్యంతో నిన్ను నీ కుటుంబాన్ని నింపి, ఒకవేళ నీ కుటుంబం చెదిరిపోయి ఉంటే గొప్ప వాత్సల్యంతో నువ్వు నీ కుటుంబాన్ని సమకూర్చి ఆయన దీవించి నిత్యమైన కృపతో నింపి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.